ఒక వ్యక్తికి దేవుడికి ఇవ్వాల్సిన స్థానం కంటే ఎక్కువ ఇస్తున్నావంటే అది పాపమే. నువ్వు సంఘానికి ఒక వ్యక్తిని బట్టి వెళుతున్నావంటే అది పాపమే. ఒక సంఘంలో సేవకుడు దేవుడి కంటే ఎక్కువగా ప్రదర్శించబడే ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ సేవకుడు చేసేది పాపమే. నా ప్రసంగం వినాలి, నా మాటలే వినాలి, నన్నే గుర్తించాలి, నేనే ఆకర్షించబడాలి, నన్నే వెంబడించాలి, నా పరిచర్య గొప్పది, నేనే గొప్ప బోధకుడిని, నేనే ఆత్మీయుడును అని భావించుకోవడం పాపమే. పాపపు ముళ్ళు ఏంటంటున్నాడు బైబిల్లో? పాపపు ముళ్ళు ఏమంటున్నాడు? మరణపు ముళ్ళు. మరణపు ముళ్ళు పాపము. మరణపు ముళ్ళు అంటది, అది పాపం, అది తీయబడింది. పాపమునకున్నటువంటి బలము చెప్పాలి, పాపమునకున్నటువంటి బలము ధర్మశాస్త్రమే. చాలా క్లియర్గా. ఇంకా నువ్వు పాత నిబంధనలో అవి ఇవి ఇది ఎలా చేయాలి, పాత నిబంధనలో అవన్నీ ఏంటంట పాపమండి. వాటిని సాదృశ్యంగా చెప్పి ఉపమాన రీతిగా ఆ రీతిలో ఈ రీతికి ఇంత పరిశుద్ధతను వాళ్ళు క్రియరూపకంగా చూపించారు. పరిశుద్ధతకు సాదృశ్యంగా కొన్ని మనం ఉపమానంగా తీసుకుని మాట్లాడడం ఏం తప్పేం కాదు, కానీ వాటిని ఎక్కువగా చూపించటం పాపం. దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ప్రదర్శింపబడడం పాపం. దేవుడి కంటే ఎక్కువగా నీ పరిచర్య ఉంటే పాపం. దేవుడి కంటే, దేవుని ప్రత్యక్షత కంటే, దేవుని ఉద్దేశం కంటే, దేవుని అభిషేకం కంటే నువ్వు ముందుగా వెళితే పాపం. ప్రజలు వస్తే అది గొప్పదా పరిచర్య? నువ్వు మీటింగ్ పెడితే లక్షల మంది రావడం పెద్ద గొప్ప విషయమా? కాదండి. దేవుని కంటే ఎక్కువగా చూపించుకునే ప్రయత్నం, అందరు నన్నే చూడాలి, నా మీటింగ్కి ఎంతమంది వచ్చారు, ఇవన్నీ మాట్లాడితే పాపమే. దేవుడు జనాల్ని సమీకరించడానికి దేవుడు మనల్ని పిలవలే. నీతికి ప్రతినిధులుగా మనం బ్రతకాలి. ఆమె చెప్పాలి, నీతికి ప్రతినిధులుగా మనం బ్రతకాలి. యోహానుతో అంటున్నాడు కదా దేవుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నీతి ప్రవక్తలను ఎవరైతే కలిగి జీవిస్తారో వారు కూడా ఏమంటున్నాడు చూడండి, ఒకసారి చదువుతున్నా. 1 యోహాను 3:7 చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడి. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఎవరి నీతిని? ఆయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన నీతిని ఎవరైతే జరిగిస్తారో వారు నీతిమంతులు. నీ కృప కలిగిన సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు.